ముస్లిం మైనారిటీ రిజర్వేషన్ పై అపోహాలు నమ్మవద్దు. చంద్రబాబు నాయుడుతోనే ముస్లిం మైనారిటీ అభివృద్ధి. నమస్కారం మీడియా మిత్రులకి. మేము మైనారిటీ అధ్యక్షుని గుత్తి టౌన్ను. నా పేరు హెచ్ఎం వాసిము. మన మైనారిటీ నాయకులకి అపోహాలు సృష్టిస్తున్న కొంతమంది వైఎస్ఆర్ మన మైనారిటీ నాయకులకి ఇదే చెప్పదలుచుకున్నా. మన మైనారిటీకి ఏ ఘనత అయితే చేస్తున్నాడో మన చంద్రబాబు వల్లనే అది సాధ్యమవుతుంది. 4% రిజర్వేషన్ లేదని చెప్పేసి అపోహలు సృష్టిస్తున్న వైసీపీ నాయకులకి ఇదే చెప్తున్నా. వైసీపీ మన మైనారిటీ ముస్లిం సోదరులకు కూడా ఇదే చెప్పదలుచుకున్నా. మనం ముస్లిమ్స్కి 4% ఈ అపోహలు సృష్టిస్తున్న వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మీరు ఏం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినాక ఏం ముస్లిమ్స్లకి ఏ రిజర్వేషన్ తెప్పించి ఏం చేశారని, ఏం న్యాయం చేశారని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. మనకి మన టీడీపీ హయాంలోనే మన మొదటిగా మన అనంతపురం జిల్లాకి ఎంపీ పదవి తెచ్చినది ఘనత కూడా మన చంద్రబాబు నాయుడు గారిదే. మనకి ముస్లిమ్స్లకి ఇమాంలకి డబ్బులు ఇచ్చిన ఘనత కూడా మన ఇండియా పరంగా చూసుకుంటే మన ముస్లిమ్స్లకి ఇమాంలకి ఈ మసీదులు ఏమైనా కూలినా దానికి రిపేరీ చేయించుకోవడానికి ఏదైనా డబ్బులు ఇవ్వడానికైనా కానీ మన ఇండియాలోనే ఇచ్చినదే చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఒక్క ముస్లిము రంజాన్ తోఫాని ఈ వైఎస్ఆర్సీపీ వచ్చినప్పటి నుంచి కోల్పోయినాడు. ఆ ముస్లిం రంజాన్ తోఫా మన ఇండియాలోనే మొదటిగా ఇచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే. ఈ మన ముస్లిమ్స్లకి ఈ అపోహాలు సృష్టిస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో, ముస్లిమ్స్ కార్యకర్తల్లో ఈ అపోహాలు సృష్టించి లేనిపోనివి చెప్పించి, కానీ మన 4% రిజర్వేషను మన చంద్రబాబు నాయుడు గారు హామీ కూడా ఇచ్చారు. దానికి 4% రిజర్వేషన్కి ఏ డోకా లేదని, కానీ దానికి మాఫరింగ్ చేసి ఫేక్ పోస్టులు చేస్తున్నారు మైనారిటీ గ్రూపులలో. వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నా, వాళ్ళకు కూడా పోస్ట్ చేస్తున్న వాళ్ళకు కూడా చట్టపరమైన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు కూడా పెట్టిస్తామని, ఇట్లా ఫేక్వి సృష్టించినందుకు వాళ్ళపైన చట్టపరంగా కూడా చట్టపరంగా చేసి చట్టపరంగానే న్యాయపరంగా పోయి వాళ్ళకు కూడా ఇట్లా ఫేక్ వేస్తున్న వాళ్ళని పోలీసు వాళ్ళకి న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుంటున్నా. ముస్లిమ్స్లో ఎక్కువగా మైనారిటీస్లో సమస్యలు కోల్పోయినది మన ముస్లిం మైనారిటీలే. ఒక సమస్యనైతేనేమి మన గుత్తిలో వక్ఫ్ బోర్డు ఆస్తులను కూడా వీళ్ళు కబ్జాలు చేస్తున్నారు. ఇలాంటి సమస్యలు ప్రతి ఒక్క వక్ఫ్ బోర్డు ఇక్కడ ఉన్న గుత్తిలో విచారించుకొని చేసుకోండి. మీరు వక్ఫ్ బోర్డు ఆస్తులను లాక్కొని వక్ఫ్ బోర్డు ఆస్తులను వాళ్ళే తీసేసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. మన ఎక్కువ నష్టపోయినది ముస్లిం సోదరులు ఈ గవర్నమెంట్లోనే, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోనే. అందుకోసమే నా ముస్లిం మైనారిటీ సోదరులకి ఇదేగా ఈ సభాముఖంగా చెప్తున్నా. మీరు అపోహలలో వెళ్ళి వైఎస్ఆర్సీపీ వాళ్ళలో పడి ముస్లిం సోదరులని నాశనం చేసుకోవద్దండి. చంద్రబాబు నాయుడు గారిని ఈసారి మనకి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తే మన ముస్లిం సోదరులు అందరూ బాగుపడతారు. ముస్లిం సోదరులకు న్యాయం చేయాలంటే కూడా చంద్రబాబు రావాల్సిందే. అదే సభముఖంగా మన గుత్తి మండలం, గుంతకల్ మండలం, గుత్తి మండలం, పామిడి మండలం ముస్లిం సోదరులకు తెలియజేస్తున్నది ఏమంటే, మన గుమ్మనూరు జయరామన్న గారికి గెలిపించి మన అసెంబ్లీకి పంపిస్తే పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతారు. మనకి ఇక్కడ గెలిస్తేనే మనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ గెలిస్తేనే మనము గుమ్మనూరు జయరామన్న గారు, అక్కడ పైన కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇదే తెలియజేస్తున్నాను. మా ముస్లిం సోదరులు అనేది మా కోర్టులో మా సమస్యలనే తెలియజేస్తాను. ఒక ఎగ్జాంపుల్ పరంగా మా కోర్టులో ముస్లిం సోదరులకి ఎంత అన్యాయం జరిగిందంటే, కేవలం కొలాయి నీళ్లు కూడా ఈ టీడీపీ ముస్లిం శైలిని కొలాయిలు కూడా వదలరు. కొలాయిలు కూడా బీగాలేసే పరిస్థితులు ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఉంది. అలాగనే వాటర్ ట్యాంకులు కూడా ఏం చేశారంటే, వాటర్ ట్యాంకులు కూడా వాళ్ళ ఇళ్ళలో దాకా పంపించారు. వాళ్ళ ఇండ్లు అంటే వాళ్ళకి ఇడిసొద్దు అని చెప్తారు. కానీ కేవలం మేము ముస్లిం సోదరులుగా చెప్తున్నాం, మేము చాలా నష్టపోయినాం. మేము 2 ప్రాణాలు కూడా ఈ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత కోల్పోయినాము.
మీ ముస్లిం సోదరులుగా ఒక ముస్లిం సోదరునిగా మీ ముస్లిం సోదరులకు ఒకటే చెప్పదలుచుకున్నా, మీరు అపోహాలకి వెళ్ళకండి. టీడీపీని గవర్నమెంట్ గెలిస్తే మనకి 4% రిజర్వేషను వస్తుంది, రంజాన్ తోఫాను కూడా వస్తాయి. మరి వచ్చి మా ముస్లిమ్స్ వక్ఫ్ బోర్డ్ ఆస్తులనైతే కాపాడుకోవడానికి కూడా వీలుంటుంది. మన ముస్లిం సోదరులకి ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నా, మన ఖబరస్థాన్లకు కూడా వాళ్ళు ఏం చేయని పరిస్థితుల్లో ఊరికే 35 లక్షల రూపాయలు ఇచ్చామని వాళ్ళ పాంప్లెట్లో వేయించుకున్నారు. వాళ్ళు ₹1 కానీ మన ఖబరస్థాన్కి ఇవ్వలేదు. వాళ్ళు అట్లాంటి కూడా ఫేక్ న్యూస్లన్నీ వాళ్ళ పాంప్లెట్లో పెట్టుకున్నారు వాళ్ళంతా. ఇది కూడా గమనించాల్సిన విషయం. మీరంతా ఇది గమనించాలి ముస్లిం సోదరులు. ఇప్పుడు కన్నా మీరు మేలుకోకపోతే నష్టం జరిగిన తర్వాత చేతులు కాలిన తర్వాత ఇది పట్టుకొని ఏం లాభం అన్నట్టుగా మీరు ఇప్పుడు కన్నా మేలుకోకపోతే రేపు పొద్దున జరిగిన తర్వాత అన్యాయం జరిగిన తర్వాత ఏం చేసుకోలేరు. ఈ 5 ఏళ్ళు మీ ముస్లిం సోదరులు గుత్తిలో ఉన్న నాయకులుగా చెప్తున్నా, ఏం చేసినారు మీరు? గుత్తికి ముస్లిమ్స్లకి ఏం చేయలేదు. ఈ పరంగా నేను చెప్తున్నా, ముస్లిం సోదరులారా మేల్కోండి. ఇప్పుడైనా మేల్కొని చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసి గుమ్మనూరు జయరామన్నని అసెంబ్లీకి పంపిస్తే మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవుతారు. ఇప్పుడైనా మేల్కోండి అని చెప్తున్నా. మన సమస్యలు చెప్తున్నా. ముస్లిమ్స్లకి చంద్రబాబు నాయుడు గారు 4% రిజర్వేషన్ హామీ కూడా ఇచ్చారు. వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఫేక్గా చెప్తున్నా కాబట్టి చంద్రబాబు నాయుడు స్పెషల్గా మీటింగ్ పెట్టి 4% రిజర్వేషన్కి నేను అండగా ఉంటానని కూడా చెప్పారు. మనకి రంజాన్ తోఫాలు వస్తాయి. ఈ మన తెలుగుదేశం ప్రభుత్వం వస్తే రంజాన్ తోఫాలు వస్తాయి. మరి వచ్చి మన మైనార్టీ నాయకులకి కార్పొరేషన్గా ముస్లిం సోదరులకు ₹1,00,000 ఇస్తున్నాయి. ఏదైనా పని చేసుకోవడానికి ₹1,00,000 ఇస్తున్నాయి. అది కూడా వస్తాయి కార్పొరేషన్లో. మైనార్టీ లోన్స్